హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తేటి సుబ్రహ్మణ్యం. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎమ్మెల్సీ ఓటింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. సో నేను కూడా ఫస్ట్ ఎవర్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ నాకు తెలిసినంత విధంగా అండ్ నేను చేసిన రీసెర్చ్ ద్వారా కొంచెం డేటా అనేది సేకరించాను. అసలు ఓట్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది. సో దాని గురించి డిస్కషన్ చేద్దాం ఈ వీడియోలో. సో మ్యాక్సిమం ఈజీగానే ఉంటుంది. మనం అందరం గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ టైం ఎవరైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఓట్ అయిపోతున్నారో వాళ్ళకి ఉపయోగపడిద్దని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నార్మల్ ఎలక్షన్స్కి దీనికి చాలా తేడా ఉన్నాయండి. సో అందుకని వీడియో అనేది చేస్తున్నాను. సో నార్మల్ ఎలక్షన్స్ అయితే అందరికీ తెలిసిందే, బ్యాలెట్ ఉంటుంది, ఈవీఎంస్ ఉంటాయి, దాని మీద పేరు ఫోటో అవన్నీ ఉంటాయి, దాని మీద బటన్స్ ఉంటాయి కదా. సో దీంట్లో అట్లా ఉండదు. సో ఎలా ఉంటుంది ఏందనేది డిస్కస్ చేద్దాం. సో ముందలైతే ఈ వీడియోలో అసలు ఎమ్మెల్సీ అంటే ఏంది, మనకి ఎమ్మెల్సీ గారు వల్ల యూజ్ ఏంటి, అండ్ ఎమ్మెల్సీలో ఓట్ అనేది ఎట్లా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో అందరికీ తెలిసిన విషయమే, మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల నుండి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. అండ్ వైజాగ్ నుండి టీచర్స్, తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో మనకి డేట్ కూడా ఆల్రెడీ వచ్చేసింది, February 27th అనమాట. సో February 27th మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 వరకు మనం ఎలక్షన్స్లో అనేది పార్టిసిపేట్ చేయాలి, ఓట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అంతేకాకుండా మీకు ఓటర్ స్లిప్స్ కూడా ఆల్రెడీ వచ్చే ఉంటాయి. ఒకవేళ కనుక మీరు కనుక ఓటర్ స్లిప్స్ కనుక తీసుకోకపోతే ఒకసారి మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి బిఎల్ఓస్ ఉంటారు, వాళ్ళని కనుక్కోండి. మామూలుగా అయితే వాళ్ళే మన ఇంటి దగ్గరకు వచ్చి ఓటర్ స్లిప్స్ అనేది ఇస్తారు, లేకపోతే పార్టీ పరంగా వాళ్ళు కూడా ఇస్తారనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేటప్పుడు నేను పార్టీ పరంగా ఏది చెప్పట్లేదు, జస్ట్ నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, అండ్ అంతేకాకుండా ఆల్రెడీ ఎమ్మెల్సీకి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. సో ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. సో దానికి కంటిన్యూషన్గా అప్లికేషన్ అయిపోయింది, మొత్తం స్టేటస్ చెక్ చేసుకోవడం వాటన్నిటి గురించి వీడియో పెట్టాను ఆల్రెడీ. ఓకే, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత ఈ వీడియో కన్నా ముందల ఇంకో వీడియో ఉంది, అదేంటంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ గురించి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది, నోటిఫికేషన్. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఓకే, ఎందుకంటే అది ఇంపార్టెంట్. March 3rd వరకు మనకి నోటిఫికేషన్ అప్లై అనేది చేసుకోవచ్చు. సో అందుకని జస్ట్ గుర్తింపు కోసం ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకే, సో నౌ మెయిన్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి. సో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, సో నాకు కూడా కొంతవరకు తెలుసు, అంతవరకు చెప్తున్నాను, వినండి. సో ఎమ్మెల్సీ వల్ల యూజ్ ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, అండ్ జాబ్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో, అండ్ ఎవరైతే బాగా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కలిపి మనకి జాబ్స్ అనేది, గవర్నమెంట్ జాబ్స్ అనేవి అప్లై చేయించడానికి, జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయడానికి, అండ్ స్టడీస్ గురించి, వీటన్నిటి గురించి చూసుకునే వాళ్ళే ఎమ్మెల్సీ అనమాట. ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ఓకే, సో నాకు తెలిసిందైతే అంతే, మొత్తం మీద రీసెర్చ్ చేసిన తర్వాత సింపుల్గా చెప్పాను అనమాట. ఓకే, సో మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా, వాటికి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలన్నా, అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి, వాళ్ళ గురించి ఆలోచించాలన్నా, వాళ్ళందరూ ఎమ్మెల్సీ గారు చేసే వర్క్ ఇదనమాట, వీళ్ళందరి గురించి ఆలోచించడం. ఓకే, సో ఈ విధంగా ఎమ్మెల్సీ అనేది వర్క్ చేస్తారు, ఎమ్మెల్సీ క్యాండిడేట్ అనేది వర్క్ చేస్తారనమాట. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మన కృష్ణా గుంటూరు జిల్లాల గురించి మనకైతే 3 పోటీలో ఉన్నారండి. సో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత పీడీఎఫ్ పార్టీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు గారు, ఇంకోటి ఇండిపెండెంట్ పార్టీ శివారెడ్డి గారు అనుకుంటాను. ఓకే, సో వీళ్ళు 3 ప్రస్తుతానికి బరిలో ఉన్నారు కాంపిటీషన్లో. అండ్ సో మీకు ఎవరికైతే ఇష్టం ఉందో వాళ్ళకి ఓట్ వేయాలన్నమాట. సో ముందుగా ఇప్పుడు ఓటింగ్ అనేది ఎలా వేయాలి అనేది చూసుకుందాం. సో ఫస్ట్ మీరు ఎలక్షన్స్కి ఓట్ వేయడానికి వెళ్ళేటప్పుడు నార్మల్గానే మన ఓటర్ స్లిప్ ఒకటి, ఓటర్ కార్డు అండ్ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. అండ్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బయట మీకు నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మీ నెంబర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ మెసేజెస్ వచ్చే ఉంటాయి కదా. సో మీ బూత్ నెంబర్ ఏంటి, పోలింగ్ స్టేషన్ నెంబర్ ఏంటి, మీ నెంబర్ ఏంటి అనేవి ఆల్రెడీ మ్యాక్సిమం మెసేజెస్ వస్తున్నాయి అండ్ కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఓకే, సో అది చెక్ చేసుకొని మీ బూత్ నెంబర్కి, అంటే మీ పోలింగ్
పోలింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి బయట ఒక ఫామ్ అనేది ఉంటుందంట, దాంట్లో కూడా నెంబర్స్ అనేవి ఉంటాయంట. ఓకే, సో అది లేకపోయినా ఏం ప్రాబ్లం లేదండి. ముందులో మీరు వెళ్ళేటప్పుడు అయితే ఓటర్ స్లిప్పు, ఓటర్ కార్డు అండ్ ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు. ఓకే, సో అవి జాగ్రత్తగా వినండి, లేకపోతే ముందు నేను ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి. అంటే ఇంకోటి ఏంటంటే నేను మొత్తం రీసెర్చ్ చేసిన ప్రకారం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది. సో మొత్తం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్తాను. ఒకవేళ లేదు అంటే ఇంక రేపు కొత్తగా జరుగుతుందంటే మనం ఏం చేయలేము. సో మ్యాక్సిమం అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మీరు దాని ద్వారా పాటించవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే విధంగా పాటించండి. నేను చెప్పిన దానికన్నా విరుద్ధంగా అంటే మనం ఏం చేయలేము. ఓకే, సో నాకు మ్యాక్సిమం తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొబైల్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమీ అలో చేయరు లోపలికి. ఓకే, అలో చేయరు కాబట్టి మీరు పెన్ కూడా ఏమీ తీసుకెళ్ళకూడదు, పెన్ను పేపర్ ఇలాంటివి ఏమీ లోపలికని అలో లేదు. ఓకే, సో అక్కడ వాళ్ళు ఏదైతే పెన్ ఇస్తారో ఆ పెన్నుతోనే మీరు ఓటింగ్ అనేది వేయాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో ఈవీఎంస్ అనేది ఉండవు, ఆ బటన్ దగ్గర ప్రెస్ చేయాల్సింది ఇట్లాంటివి ఏం లేవు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ముందర మన నేము అవన్నీ ఓటర్ వెరిఫికేషన్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ సైన్ చేసేసి రిజిస్టర్లో తర్వాత ముందుకెళ్తే వాళ్ళు ఎలక్షన్స్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన పెన్ను మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఆ పెన్ను తీసుకొని వాళ్ళు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్ సీరియల్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో, తర్వాత ప్రియారిటీ బేస్డ్ నెంబర్. ఓకే, మీరు ఏదైతే ప్రియారిటీ నెంబర్ వేయాలో ఆ నెంబర్కి ఉన్న కాలమ్స్ అనేవి ఉంటాయి. సో అది ఒకసారి నేను చూపిస్తాను, అంటే నేను రఫ్ పేపర్లో వేసి చూపిస్తాను, ఒకసారి గమనించండి. సో ఆ విధంగా చేయాలన్నమాట. సో అక్కడ మీ ప్రియారిటీ, సో ఇప్పుడు 1వ నెంబర్లో మీకు ఇష్టమైన ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ పేరు, క్యాండిడేట్ ఫోటో అవన్నీ ఉంటాయి. అదంతా ఓకే అయిన తర్వాత నెక్స్ట్ కాలంలో మీకు కావాల్సిన వారి దగ్గర 1 అనేది నెంబర్ వేయాలి. జస్ట్ ఒక స్ట్రైక్ అంతే, దానికి డిజైన్లు కానీ ముగ్గులు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకూడదు. ఓకే, సో అలా ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు 2వ నెంబర్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే ఆ 2వ నెంబర్లో ఉన్న స్ట్రైట్గా ఉన్న నెంబర్లో సీరియల్ అక్కడ ఎక్కడైతే నెంబర్ వేయాలో అక్కడ 1 వేయాలి. సో ఆయన 2వ నెంబర్లో ఉన్నాడని 2 వేయకూడదు. ఓకే, సో మీకు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం 1 అని ఇవ్వాలి. వాళ్ళు నెంబర్లో 1, 2, 3, 4, 5 ఎక్కడైనా ఉండండి, ఆయన 100వ నెంబర్లో ఉన్న మీ ప్రియారిటీ ఆయనకి కాబట్టి మీ ప్రియారిటీ అనేది 1 అని వేయాలి. ఆ నెంబర్ దగ్గర ఆ 100వ నెంబర్ దగ్గర రోలో కాలంలో 1 అని జస్ట్ స్ట్రైక్, ఇట్లా పైన కొమ్ములు కింద గీతలు అట్లాంటివి కూడా ఏమి వేయద్దు, జస్ట్ స్ట్రైక్ ఇచ్చేయండి. ఎందుకంటే జస్ట్ ఒక్క చిన్న తప్పు పైన మీ ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుందంట. సో జస్ట్ డాట్ పెట్టినా కానీ ఏం చేసినా అది ఇన్వాలిడ్ అవుతుందంట. ఆ ఇంక్ అనేది మీరు యాక్చువల్గా బ్యాలెట్ పేపర్ అనేది మడత పెట్టాలి, వాళ్ళు ఇస్తారు, ఆల్రెడీ మడత పెట్టే ఇస్తారు. ఆ విధంగానే మీరు నెంబర్ అనేది వేసి మీరు బ్యాలెట్ పేపర్లో మడత పెట్టి అప్పుడు బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అప్పుడు మాత్రమే మీది అంతా కరెక్ట్గా ఉంటే బ్యాలెట్ ఓటింగ్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో ఆ బ్యాలెట్ పేపర్లో వేసేటప్పుడు కూడా మీరు మడత పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా మడత పెట్టాలంట. అది కూడా తేడా వస్తే మొత్తం ఓట్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో ఎవరైతే కరెక్ట్గా ఓట్ వేసి జస్ట్ స్ట్రైక్ 1 వేసారనుకోండి, ఆ ప్రియారిటీ బేస్ మీద ఎవరికైతే ఎక్కువ 1s వస్తాయో వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఓటింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ నమూనా పేజ్ అనేది ఎలా ఉందని నేను రఫ్ పేపర్ మీద వేసాను, మామూలుగా చూడండి. సో ఈ విధంగా ఉంటుందంట పేపర్. అంటే నేను చూసిన వాటిలో చూస్తే ఈ విధంగా పేపర్ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ సీరియల్ నెంబరు, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఫోటో అండ్ ఇక్కడ ప్రియారిటీ బేస్డ్ నెంబర్ ఇవ్వాల్సింది ఉంది. ఓకే, సో సీరియల్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ వాళ్ళ పేరు, ఏ అయితే ఏ, వాళ్ళ ఫోటో. ఈ ఫస్ట్ నెంబర్ దగ్గర మీరు కనుక ఓట్ వేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ 1 అని ఇట్లా స్ట్రైక్ ఇవ్వడమే. ఓకే, సో ఫస్ట్ ఉంది కదా అని ఇక్కడ 1 వేయటం అని కాదు. సో ప్రియారిటీ బేస్ మీద కాబట్టి 1, 2, 3, 4, 5 అట్లా వేసుకుంటూ వెళ్ళాలి. బట్ మనం ఎంతమందికి వేయాలి అనేది అది నాకు క్లారిటీ రాలేదు. ఓకే, కొంతమంది 5గురికి వేయచ్చు అంటున్నారు, కొంతమంది 100 మందికి వేయచ్చు అంటున్నారు.
కొంతమంది అసలు ఓన్లీ ఒకటే వేయాలంటున్నారు. ఓకే, సో అది ఒకసారి రేపు కన్ఫర్మ్ చేసుకోండి, నేను కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి ఆ రోజు. ఓకే, సో 1వ నెంబర్లో ఉన్నారని చెప్పి ఇక్కడ 1 వేయటం అని కాదు, మీకు నచ్చిన వాళ్ళు ఏ నెంబర్లో ఉన్నా కానీ ఆయనకి ఓటు వేయాలనుకుంటే ఆయనకి జస్ట్ 1 అంతే, ఇట్లా జస్ట్ 1 అని ఇట్లా వేయటమే, ఇంకా అంతే. మళ్ళీ ఇంకోటి ఉంది, ఇక్కడ బాక్స్ ఇస్తారు కరెక్ట్గా, బాక్స్, ఈ బాక్స్ లోపలికే, మళ్ళీ పైకి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు, బాక్స్ జస్ట్ ఇట్లా 1 అని స్ట్రైక్ ఇవ్వడం, అట్లా ఇచ్చేస్తేనే మీకు ఓట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇంకా దీని పక్కన డాట్లు కానీ స్టిక్కర్లు కానీ ఇట్లా కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే ముగ్గులు వేస్తూ ఉంటారు. సో అలా చూడటానికి బాగాలేదని ముగ్గులు వేయటం అట్లా చేయకండి, జస్ట్ 1 అని స్ట్రైక్ ఇవ్వడం సరిపోతుంది. సో ఇప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ 100వ నెంబర్లో ఉన్నాడు అనుకోండి, ఆయన పేరు ఫోటో ఉంటుంది కదా, దాని పక్కన మీకు అక్కడ ప్రియారిటీ 1 అని వేయాలంటే అక్కడ 1 వేయండి, ఇంకంతే, జస్ట్ స్ట్రైక్ ఆ బాక్స్ లోపలే, ఇంకంతకన్నా ఇంకేం చేయొద్దు, మీరు అసలు గెలకద్దు, ఏం చేయొద్దు. ఓకే, తర్వాత ఇంకా ఎక్కువ మందికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ నెంబర్ ఎక్కడైతే ఉందో అక్కడ జస్ట్ 2 అనేయాలి, తర్వాత 3 అనేయాలి, అంతే తప్ప ఇంకా మీరు అసలు ఏం రాయొద్దు. వాళ్ళు ఇచ్చిన పెన్నే వాడాలి, వాళ్ళు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీదే మీకు ఇష్టమైన నెంబర్ ఎక్కడున్నా కానీ వాళ్ళంతా ఆ నేమ్స్ అయ్యి ఫోటోలు అంతా కరెక్ట్గానే ఉంటే అక్కడ మీ ప్రియారిటీ బేస్ మీద 1 2 3 అని రాయాలి, అంతే ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా ఏం లేదు. వాళ్ళు ఇంకోటి నాకు చెప్పిన వాటిలో మడత పెట్టడం ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇదిగో ఫస్ట్ ఇట్లా మడత పెట్టేసి, నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది ఇట్లా మడత పెట్టేసి, మళ్ళీ ఇది ఉంది కదా, ఇది ఇట్లా మడత అంటే నేను ఇక్కడ రఫ్ చూపిస్తున్నాను, నేను మామూలుగా ఎడ్జెస్ పెట్టేసి ఇట్లా కవర్ చేసేసి, ఓకే, ఇట్లా 3 మళ్ళీ మధ్యలో ఇట్లా మడత పెట్టేసి అప్పుడు బ్యాలెట్ పేపర్లో వేయాలని. ఓకే, ఇలా ఉంటుంది. సరే, లేదు రేపు కొత్తగా కాబట్టి, నాను ఫస్ట్ టైమే కాబట్టి వాళ్ళు చెప్తారు. సో ఆ విధంగా పెట్టిన విధంగా మనం ఫోల్డ్ అనేది చేసేసి మనం అక్కడ బ్యాలెట్లో వేసేయాలి. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకోటి ఏందో తెలుసా, ఇప్పుడు ఇక్కడ మీరు మడత పెట్టేటప్పుడే ఇక్కడ కొంచెం ఏమన్నా ఇంక్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే కొంచెం స్కెచ్ పెన్ లాగా, ఇంకు పెన్ లాగా ఉంటుంది, జస్ట్ ఇట్లా కొన్నిసార్లు ఎక్కువ ఇంకు పడుతూ ఉంటుంది కదా, ఆ ఇంకు పడ్డప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా మడత పెట్టినప్పుడు ఈ ఇంక్ అనేది ఇటువైపు అంటుకునేది కదా, డాట్ అనేది, అట్లా పెట్టినా కానీ మీది ఇన్వాలిడ్ అనే వస్తుంది, అది కూడా చెక్ చేసుకోవాలి. సో అందుకే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓటు వేయాలని చెప్తున్నారు, అండ్ మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇక్కడ ఉందని కాబట్టి ఇటువైపుది ఇటు మడత పెట్టారనుకోండి, ఆ డాట్ అనేది కూడా ఈ రోలోనే వస్తుంది, ఏ రోలో టచ్ అయ్యిందో ఆ రోలోనే వస్తుంది. సో అప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి ఆ ఓట్ అనేది వ్యాలిడ్ అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో అది మెయిన్ పాయింట్స్. అయితే ముందల ఓటర్ స్లిప్స్, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు తీసుకొని అక్కడ మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాలి. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 4 వరకు టైం ఉంది. అప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మీ నెంబర్స్ అవన్నీ నేమ్ ఉందా లేదా చెక్ చేసేసుకొని లోపలికి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గర వెరిఫికేషన్ చేస్తారన్నమాట. మీ ఓటింగ్ పేరు అన్నీ కరెక్ట్గా, ఓటర్ కార్డు అవన్నీ చూసి నెంబర్ అక్కడ వాళ్ళు కొట్టేస్తారు కదా, అంటే మీ ఓట్ అనేది వేసారా లేదా అని వాళ్ళకి కావాలి కాబట్టి అదంతా చేసుకొని తర్వాత రిజిస్టర్లో సైన్ పెట్టేసి వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే, వాళ్ళు ఇచ్చిన బ్యాలెట్ పేపర్లోనే, ఇక్కడ మనం అంటే చిన్న చూపిస్తున్నాం, అక్కడ ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడు ఎక్కువ బ్యాలెట్ పేపర్ వచ్చేస్తుంది, కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన ప్రకారంగానే పెన్ను తీసుకొని, వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా బ్యాలెట్ పేపర్ తీసుకొని మీకు కావాల్సిన నెంబర్ దగ్గర జస్ట్ ఇట్లా స్ట్రైక్ 1, మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, ఆ బాక్స్లో, అప్పుడు ఆ బాక్స్ ఉందనుకోండి, ఈ బాక్స్ లోపలే జస్ట్ ఇట్లా, ఇంకంతే, ఇంకా అసలు ఏం చేయొద్దు, జస్ట్ 1 స్ట్రైక్, అది 1 నెంబర్, ప్రియారిటీ 1 నెంబర్. 2 నెంబర్ మీకు ఇంకా కావాలంటే, ఎవరికైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే, నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే 2 నెంబర్ అట్లా. సో ఆ లిమిట్ అనేది ఎంతమందికో తెలియదు కాబట్టి ఒకసారి మీరు రేపు కనుక్కొని అక్కడ వేసేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మన గ్రాడ్యుయేట్స్ అందరూ ఓట్ అనేది వేయాలి. మన రెస్పాన్సిబిలిటీగా మనం ఓట్స్ అనేది ఇచ్చేయాలి, ఓట్ అనేది వేయాలి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది. నేను కూడా ఫస్ట్ టైమే వేస్తున్నాను. మ్యాక్సిమం ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే
తెలిసినంత వరకు. ఓకే, అండ్ ఏది పడితే అది రాయమాకండి బ్యాలెట్ పేపర్ మీద. అండ్ ఫోన్లు అంటే నార్మల్ సైలెంట్ పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం అయితే లోపలికి తీసుకెళ్ళకూడదు, ఫోటోలు తీయటం కానీ అట్లా ఏం చేయకూడదు. ఓకే, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత సైన్ చేసేసి పేపర్ తీసేసుకొని వాళ్ళు ఇచ్చిన విధంగా మడత పెట్టడము, లేకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా మడత పెట్టడము ఎలానో ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా పెట్టేసి అక్కడ బ్యాలెట్ పేపర్లో వేసేయండి, మొత్తం సెట్ అంతే. ఇంకా మీరు ఇంకేమన్నా చేసినా డౌట్ బై మిస్టేక్లో డాట్ పెట్టినా ఇంకేమన్నా చేసినా అది ఇన్వాలిడ్ అయిపోతుంది, మీరు ఇంకో ఓటు కూడా వేయలేరు. ఓకే, సో అది ఫ్రెండ్స్. సో ఎమ్మెల్సీ గురించి అండ్ ఎమ్మెల్సీలో ఓటు ఎలా వేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది. సో మ్యాక్సిమం నేను డేటా అనేది రికవర్ చేసి రీసెర్చ్ చేసి తెలిసిన వరకు మీకు చెప్పాను. మరి ఇవన్నీ పాతకాలంలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. సో ఇప్పుడు కొత్తవి కూడా అన్నీ ఇంక్లూడ్ చేసే మీకు అనేది ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా మళ్ళీ ఆ ఎల్లుండి 27న మరి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఆ రోజు మళ్ళీ నేను మొత్తం నీట్గా తెలుసుకొని నెక్స్ట్ టైంకి మళ్ళీ వీడియో చేస్తాను అనమాట. అప్పుడు ఉపయోగపడింది నెక్స్ట్ టైంకి. ఓకే, సో అది ఫ్రెండ్స్. ఇంకేమన్నా మీకు కూడా తెలిసినవి ఏమన్నా ఉంటే కామెంట్స్లో పెట్టండి. మ్యాక్సిమం నాకు తెలియని అందరికీ కొంతమంది తెలిసి ఉండొచ్చు కదా. సో అలా ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్స్లో పెట్టారనుకోండి అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ అంతేకాకుండా ఇవాళ ఆల్రెడీ 25th అనమాట, నేను ఇవాళ చేస్తున్నాను వీడియో. మ్యాక్సిమం ఇవాళ రిలీజ్ చేస్తాను ఎడిట్ చేసి. సో వీలైనంత మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి, ఎందుకంటే రేపు ఒక్కరోజే ఉంది, రేపు కూడా మళ్ళీ శివరాత్రి, అందరూ ఉండరు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియో అనేది రన్ చేయండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం అయితే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఎమ్మెల్సీలో ఓట్ అనేది క్యాస్ట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. డేట్స్ కూడా అన్నీ గుర్తే ఉంటాయి అండ్ మీ మెసేజెస్ కూడా వచ్చింటాయి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓటర్ స్లిప్స్ గురించి కానీ ఇలాంటివి ఏమన్నా ఒకసారి మీ పార్టీ ఆఫీస్లో కానీ లేకపోతే ఇక్కడ ఇదేంటి సచివాలయాల్లో కానీ కనుక్కోండి. మ్యాక్సిమం మీ ఓటర్ స్లిప్స్ అనేది మీకు వచ్చేస్తాయి. ఓకే, సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే గుంటూరు జిల్లా మొత్తం మీద 3 ఉన్నారు. సో ఫస్ట్ అయితే ఆలపాటి రాజా గారు, తర్వాత కేఎస్ లక్ష్మణరావు గారు, తర్వాత వై శివారెడ్డి గారు అనమాట. సో మీకు ఎవరికైతే కావాలో ఆ నెంబరు ఆ ఫోటో పక్కన జస్ట్ 1 అని స్ట్రైక్ ఇవ్వండి, అంతే, క్లోజ్. వాళ్ళు ఇచ్చిన విధంగా పెన్ను తీసుకొని జస్ట్ 1 అని స్ట్రైక్ చేసి మడత పెట్టేసి ఇచ్చేయండి, దాన్ని బ్యాలెట్ పేపర్లో వేసేయండి, వ్యాలిడ్ అయిపోతుంది. అంతే, అంతకన్నా ఏం చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో అయితే ఎమ్మెల్సీ గురించి ఇది. సో ఇంకోసారి చెప్తున్నాను, దీనికన్నా ముందులో వీడియోలో పోస్ట్ ఆఫీస్ గురించి నోటిఫికేషన్ ఒకటి పడింది, దాని గురించి మొత్తం అప్లికేషన్ ఎలా, రిజిస్ట్రేషన్ ఎలా అనేది మొత్తం వీడియో చేసి పెట్టడం జరిగింది. సో ఈ ఎమ్మెల్సీ గురించి ఎలా అయితే అప్లికేషన్ వీడియో లేచిందో ఈ వీడియో కూడా అలా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వీడియో అండ్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేస్తూ ఉండండి, అందరికీ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం అంతా చెప్పాను అనుకుంటాను, మీకు అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సైనింగ్ ఆఫ్.